పెళ్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవా, నాతో మాట్లాడు దేవా, నువ్వు మాట్లాడకపోతే నేను జీవించలేను, ఇన్ని శ్రమలలో నేను ఇలా నలిగిపోతున్నాను, ఒక్కసారి నీ దాసుని ద్వారా వాక్కు పంపించని అడుగుతున్నా కదా. దేవుడు నీ మొర ఆలకించి పరలోకం నుండి ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా అద్భుతమైన మాటను బయలుపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము తెరవండి, నోట్ చేసుకోండి. 30వ అధ్యాయము 19వ వచనం. ఐజయా చాప్టర్ 30 వర్స్ 19. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీవేమాత్రము కన్నీళ్లు విడువవు. చూడండి, జనమా నీవిక, ఇంతవరకు ఏడ్చావు కదా, ఇంతవరకు చాలా దుఃఖపడ్డావు, ఇక నీకు దుఃఖం రాదు. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. నీ పక్షముగా దేవుడు న్యాయము జరిగించుచున్నాడు. నీకు జరిగిన శుభకార్యము, శుభప్రదమైనటువంటి కార్యము, అలాగే న్యాయము చూచినప్పుడు నీ కన్నీళ్ళు ముత్యాల మూటగా మారిపోతుంది అనమాట. ఎన్నో శ్రమలు, ఆర్థికంగా నేను నలిగిపోతున్నాను, ఈ అప్పులేంటి, బాధలేంటి, నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా. నీ మనోదుఖాన్ని దేవుడు చూశారు. అందుకనే నీవు ఎంత కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టావో, పండుకున్నప్పుడు కూడా ఏడుస్తున్నావు కదా. పండుకున్నప్పుడు కూడా నీ కన్నుల నుండి కన్నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోకుండా మౌనముగా నీలో నీవే కుమిలిపోతున్నావు. కొన్ని సమయాల్లో ఎవరైనా చూస్తారేమో అని వాష్రూమ్లో కూడా వెళ్ళి ఏడుస్తున్నావేమో. ఎన్ని మనుషులకి ఎవరికి కనపడకుండా ఏడుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు ఒకటి తెలియలేదా, తెలుసా తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏడ్చిన ఏడుపు ఆయన చూశారు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో చేరిని. అందుకనే గొప్ప మాట దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడువవు. అసలు ఆ పరిస్థితులు ఏమైనా అనుకున్నది జరుగుతుందా అనుకుంటున్నావా? జరుగుతుంది. జరగటానికి ఆటంకాలు వస్తాయేమో, జరగదేమో, ఎవరిని అడ్డు పెడతారేమో. ఎవరు అడ్డు పెట్టినా ఏమైనా నీకు కన్నీళ్ళు రావు. ఎందుకంటే ఈరోజు వాగ్దానము నీతో సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడువవు. ఎందుకు విడువవు అంటే, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. దేవా, నా జీవితంలో ఎప్పుడు నీ కరుణ వస్తుంది, ఎప్పుడు నీ కటాక్షం వస్తుంది, ఇంతకాలం నేను ఇలాగ బ్రతకాలా, నా వల్ల అవ్వట్లేదయ్యా అని ఏడుస్తున్నావు కదా. దేవుని సమయం ఆసన్నమైంది. ఆసాపు కీర్తనలు అంటాడు, ఆసాపు ధ్యానాంశంలో అంటాడు అనమాట 75వ కీర్తనలో, దేవుడు న్యాయము తీర్చి ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. నా ప్రియ సహోదరుడా,
సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డ పక్షంగా దేవుడు న్యాయం జరిగిస్తున్నాడు. నీ భర్త పక్షంగా న్యాయం జరిగిస్తూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవటానికి కూడా లేదు. ఈ కష్టం ఎవరితో షేర్ చేసుకోవటానికి లేదు. ఎవరిని నమ్మటానికి లేదని ఏడుస్తున్నావు కదా. ఒక్కొక్క సమయంలో గోడ మీద ఆనుకుని ఏడుస్తున్నావా? ఒక్కొక్క సమయాల్లో ఆ తలదిండు దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నావా? నీలో నీవే ఒంటరిగా పండుకుని ఏడుస్తున్నావా? ఏడవకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు కన్నీళ్ళు విడువవు. ఇంతవరకు ఏం జరిగితే బ్రతుకుతానో, ఏం జరిగితే సంతోషం కలుగుతుందో, ఇల్లు కావాలని అడుగుతున్నావో, లేకపోతే పెళ్ళి కావాలని అడుగుతున్నావో, పిల్లలు కావాలని అడుగుతున్నావో, రుణబాధలు పోవాలని అడుగుతున్నావో, ఏం అడుగుతున్నావో అడిగావు, అది దేవుని సన్నిధికి చేరింది. దేవుని ఆశీర్వాదము నువ్వు చూడబోతున్నావు. ఏడవకు, కన్నులు తుడుచుకోండి, ఏడవకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు కనుక ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. జనమా, నీవేక ఏమాత్రము కన్నీళ్ళు విడువవు. కన్నీళ్ళు రాకపోతే ఏమొస్తుంది? నోటి నిండా నవ్వు కలగజేస్తాడు ఆయన. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. అనేక మంది ఎదుట సాక్షిగా నిలబడతావు. బిడ్డలు లేరని ఏడుస్తున్నావా? దూరం అయిపోయాడు భర్తను ఏడుస్తున్నావా? నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఇలా జరుగుతుంది అనుకోలేదు, అనవసరంగా ఇలా బుక్ అయిపోయినా ఏడుస్తున్నావా? దేవుడు నీ కన్నీళ్ళు రాకుండా న్యాయం జరిగిస్తున్నాడు. ఆకాశం నుండి సహాయం నీకు వస్తూ ఉంది. ఆత్మదేవుడు నీతో ఉన్నాడు. ఎక్కడ కన్నీళ్ళు విడిచేవో అక్కడే ఎలుగెత్తి గొప్ప సాక్ష్యము నువ్వు చెప్పబోతున్నావు. అంత దీవెనంది. చనిపోవాలని అనుకోవద్దు, సూసైడ్ చేసుకోవాలని అనుకోవద్దు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను చూచాడు ఆయన. ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు మంచి రోజులు వచ్చినాయి. ఆత్మదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కృప నిన్ను ఆవరించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. మా అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పుడు నేను మొదటి నెలలో ఇక్కడికి వచ్చాను. ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యి లండన్ వెళితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. నేను 7 నెలలు వచ్చిన తర్వాత 2 నెలలకి మా అబ్బాయి లండన్ వెళ్ళాడు. మా అబ్బాయి బాగంతా క్షేమంగా కాలేజీకి వెళ్తున్నాడు. చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. గుంటూరు జిల్లా వట్టిచేర్కూరు మండలం. నా పేరు కుమారి, మాది గార్పాడు. మా అమ్మాయికి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం వచ్చింది. పిల్లలు లేకపోతే నేనే వచ్చాను. నేనైతే వచ్చి ప్రభా ఆ బిడ్డ గర్భఫలం ఇస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. మగబిడ్డనే కావాలయ్య అంటే మరి మగబిడ్డను కూడా ఇచ్చాడు. ఆ బిడ్డకి గుండెలో ఓలు ఉందని చెప్పారు. చేతే మరి ఆ బిడ్డను కూడా తగ్గాలయ్యా, మరి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి దేవుడి దయ వల్ల ఆ బిడ్డకి వాలు కూడా లేదు, తగ్గిపోయింది. దేవుని స్తోత్రాలు. మరి కరోనా అప్పుడైతే నాకు బాగాపోతే టీవీ బెట్టంలోనే భయపడకమ్మని మా కింద మాట్లాడాడు ఇస్సాకయ్య గారు. మరి ఆ కాలు నొప్పి, పొళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గిపోయినాయి. దేవుడు మాకు చాలా మేలు చేశాడు. దేవునికి వందనాలు. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు సుజాత, మాది గుంటూరు. ఇక్కడికి రాబట్టి మేము ఇక్కడికి సంవత్సరం అవుతుంది. ఇక్కడికి వచ్చినాకే నాకు కన్సీవ్ అయ్యాను. అయ్యగారిని అడిగాను నాకు ఆడపిల్లని దయచేయమని. ఆడపిల్లని ఎత్తుకొని వస్తా వెళ్ళన్నారు. నాకు ఆడపిల్లని ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాను కాక సంవత్సరానికి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. నా పేరు మార్తమ్మ, మాది తిమ్మినేనిపాలెం, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మకి మేము నలుగురం ఆడవాళ్ళమే. నలుగురు ఆడపిల్లలే పుట్టారు. నలుగురికి ఆడపిల్లలు పుట్టిన తర్వాతకి దేవా నాకు నేను చిన్నదాన్ని అన్నమాట. నా చిన్న కుమార్తెకి ఒక కొడుకుని ఇవ్వండి దేవా అని చెప్పి చాలా ప్రార్థన చేసింది. అయితే నాకు అమ్మ చెప్పింది అన్నమాట, ఇట్లా అయ్యగారి దగ్గరికి వెళ్తే చాలామందికి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నది. నేను అప్పుడు కన్సీవ్ అయ్యాను. నాది 4వ నెల. నేనైతే వచ్చి ప్రార్థనలో ఏకీభవించాను. దేశయ్యా నాకైతే కొడుకు పుడితే నీకు సాక్షిగా నేను చెప్పుకుంటాయ్యా, నీ సాక్షిగా నేను నిలబెడతానయ్యా అని నేను మొక్కుకున్నాను. నాకు 4వ నెలలో నేను వచ్చి తైలాభిషేకం ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అన్న ప్రేయర్ చేసి నాకు బనానా ఇచ్చారు. ప్రార్థన చేసుకొని తిన్నాను. నాకు 9వ నెలలో వచ్చి నేను ఆపరేషన్ రేపు అనగా నేను ఈరోజు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాను డెలివరీకి. అయితే దేవుని చిత్తం ప్రకారంగా నాకైతే కుమారుని ఇచ్చారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు బుజ్జి, ఆలగడ్డ నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు ఊపిరితిత్తుల సమస్య ఉంది. ముందు ఒక ఊపిరితిత్తు అయితే పూర్తిగా పాడైపోయింది వాళ్ళకి. ఇంకొక ఊపిరితిత్తులో నిమ్ము వచ్చి చాలా ఆయాస పడుతూ ఉండేవారు. అసలు వెనకాల వెన్నుపూస కూడా జరగడంతో తను పని కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. హాస్పిటల్స్కి ఎన్ని తిరిగినా ఎటువంటి ఫలితం లేదు. వారి బంధువులు అన్నవారు అందరూ కూడా చనిపోతావేమో అని వారు భయపడుతూ ఉండేవారు. పనికి కూడా వెళ్ళలేక తను చాలా బలహీన పడిపోయిన సమయంలో అలానే ఇక్కడ తైలాభిషేకం గురించి విని ఇక్కడ తైలాభిషేకానికి వారు వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్నారు. అలా ఆ ఉన్న బలహీనతతోనే తను నెల వస్తూ ఉండగా దేవుడు తనకి క్రమక్రమంగా తను స్వస్థపరచబడింది, దేవుడు కార్యం చేశాడని తను చెప్తుంది. ఆ ఆయాసము ముందు చాలా ఆయాసపడుతూ అసలు ఏ పని చేయలేనటువంటి తను ఇప్పుడు పనికి వెళ్ళి తన పని కూడా చేసుకుంటుందని, ఆయాసం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయిందని, నేను 11 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అని చెప్పి వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. నా పేరు సుధారాణి. నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు పెద్ద స్కాన్లో బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పినారు. తర్వాత హార్ట్లో సర్జరీ కూడా జరుగుతుందని మేడం చెప్పిన తర్వాత 2 వారాల తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి పెద్ద డాక్టర్ వచ్చినారు, గుండెకి సంబంధించిన డాక్టరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారు. స్కాన్లో ఏం లేదు, హోల్ లేదు, ఏం లేదు అన్నారు. ఆ రోజు నేను తైలాభిషేకం ప్రార్థన ప్రేరాయలు కడుపుకి పూసుకొని వెళ్ళినాను. ఫస్ట్ టైం పెద్ద స్కాన్ అప్పుడు నేను పూసుకొని వెళ్ళలేదు. తర్వాత ఈ సెకండ్ స్కాన్ అప్పుడు వెళ్ళి పూసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. హార్ట్లో అసలు హోల్ లేదు, మచ్చ ఉంది, మీ బేబీ మచ్చతో పుడుతున్నాడు అని డాక్టర్ చెప్పినారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి స్తోత్రము. మాది కర్ణాటక, హుబ్లీ, ధారవాడ. మా వారికి కడుపులో 24 mm రాయి ఉన్నది. అయ్యగారి కొడుకు వచ్చాను, అయ్యా ఇట్లా కడుపులో రాయింది అన్నారు, మరి ఎలాగ అంటే, అయితే అయ్యగారు ఏం చేసిండు, ప్రేయర్ నూనె నోట్లో వేసిండు. ప్రేయర్ నూనె నోట్లో వేసినప్పుడు మేము తిరిగి మళ్ళీ హుబ్లీకి వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోతే ఆపరేషన్ లేకుండా లోపలని పగలగొట్టి తీసేసిండ్రు. అయ్యగారు ఎన్నో మేలులు చేసిండు. నేను ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి ఒకటిగా చాలా మేలులు పొందుకున్నా. ఒకప్పట్లో కన్నీరుతో వచ్చిన, ఈరోజు సంతోషంతో వెళ్తున్నా నేను. దేవుని నామానికి స్తోత్రం, అయ్యగారికి స్తోత్రం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. నాకు పీసీఓడి వల్ల సంతానం కలగలేదు. ఇక్కడికి డిసెంబర్ మంత్ 2024లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన 2 monthsకి నాకు నిలబడింది. నాకు ఇక్కడ బాబు పుట్టాడు. బాబుకు 3 months. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా కొడుకు పెళ్ళై 9 సంవత్సరంలు అయింది, పిల్లలు కాలేదు. ఎన్ని ఆసుపత్రులు చూపించినా, ఎక్కడ ఎన్ని మందులు వాడినా కలగలేదు. ఇక్కడికి వచ్చి కర్నూలులో పెట్టినప్పుడు 9 నెలలు మేము అక్కడికి వెళ్ళినాము. మళ్ళీ ఇక్కడ పెట్టింటే ఇక్కడికి కూడా వచ్చినాము. అయ్యగారికి చెప్పినాము, సార్ ఇట్లా మా కొడుకు కోడలికి వివాహమై 9 సంవత్సరంలు అయింది, పిల్లలు కాలేదు సార్ అంటే, మనమని ఎత్తుకొని వస్తావు పోను అని చెప్పినాడు. అదే రీతిగా ఇదే నెలలనే అయ్యగారు చెప్పినాడు. నా కోడలు కానిపోయి నెలకి 4 నెలలు అయింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. నేను ఈ పాప విషయమై సాక్ష్యం చెప్పాలనుకున్నాను. పాప ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 6వ నెలప్పుడు నేను పాపను తీసేపించుకోవాలమ్మా, పాపకి హార్ట్ బాగాలేదు, నరాలు రివర్స్ ఉన్నాయి హార్ట్లో, పాప పుట్టినా నడవదు, బతకదు, వేస్ట్ అమ్మా, తీపించుకోండి అని చెప్పినప్పుడు నేను తీసేపించుకోవాలని, నేను నా భర్త తీసేపించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళినా కానీ మా అత్త నాకు సపోర్ట్గా నిలిచింది. ఏం కాదమ్మా, దేవుడిచ్చిన బిడ్డ, మీరు తీసేపించుకోవద్దు. ఇస్సాక అన్న దగ్గరికి నేను ఒప్పుకున్నాను. నా కోడలు అలా తీసేపించుకోవద్దు, నా మనవరాలకి మంచి ఆరోగ్యం ఇస్తే నేను ఆ సన్నిధికి వస్తాను, అక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నాము. దేవుడిచ్చిన కృప, నా బిడ్డ ఆరోగ్యంగా ఉంది. నా విశ్వాసాన్ని, నా అత్త విశ్వాసాన్ని బట్టి, అన్న ప్రార్థన బట్టి నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. అన్నకి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి వందనములు. నా పేరు సుమలత, మాది బొయిలకుంట్ల. నేను ఈసాకయ్య ప్రార్థనకు వచ్చినాను. ప్రార్థన చేసుకొని 7 నెలలు నేను ప్రార్థనకు వస్తాను, దేవుడా నాకు కొడుకునివ్వని ప్రార్థిస్తున్నాను. అలాగే నాకు 6 నెలలు వచ్చేసరికి కన్సీవ్ అయినాను. దేవునికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు జేమ్స్, మాది కర్నూలు జిల్లా, పూలకల గ్రామం. మా ఇంటి పక్కల వాళ్ళు చెప్తే మేము ఇస్సాకయ్య దగ్గర ప్రార్థనకి వచ్చాము. మాకు 2 కుమార్తెలు, బాబు కావాలని అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాము. బాబు పుట్టినాడు, అందుకో సాక్ష్యం చెప్పడానికి వచ్చాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. నా పేరు ఝాన్సీ రాణి, మాది నంద్యాల జిల్లా, నంద్యాల. నేను కర్నూలులో ప్రార్థనా శక్తి అప్పుడు పెట్టినప్పుడు మా పిన్ని నన్ను కర్నూలుకి తీసుకొచ్చింది. తర్వాత నంద్యాలలో ఇక్కడ ఉందని తెలిసి ఇక్కడికి మా పిన్ని తీసుకొచ్చింది నన్ను. పిల్లల కోసము ఒకరోజు వచ్చినాము మేము. ఆ రోజు పండ్లు తెచ్చుకోలేదు. ఆ రోజు బాధపడుతూ ప్రార్థన చేసుకున్నా, ఎందుకు అయ్యో మాకు అని లేదు అని ప్రార్థన చేసుకున్నాము. ఆ రోజు అయ్యగారు ఉండి పండ్లు తీసుకుని రాని వాళ్ళకు నేనే పండ్లు ఇస్తాను అని చెప్పారు. ఆ రోజు ఇచ్చారు. తర్వాత వచ్చినప్పుడు నీకు ఎవరు కావాలి పాప బాబు అన్నారు. అప్పుడు ఏమనుకోలేదు ఎవరు కావాలనేసి, బాబు అని అనుకున్నాము. తర్వాత 7 వారాలు వచ్చినాము. అయినా అందరికి అవుతుంది కానీ మాకు పిల్లలు లేరు. తర్వాత ఒక రోజు నేను కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే లైట్గా వచ్చింది. ప్రెగ్నెన్సీ అవునో కాదు తెలియదు, లైట్గా ఉంది కదా, తీసేయాలని డాక్టర్ చెప్పింది. ట్యాబ్లెట్స్ ఇస్తానని మేము వాడలేదు ట్యాబ్లెట్స్. మళ్ళీ ఒక వారం తర్వాత వెళ్ళాము, బ్లీడింగ్ అవుతుంది ఇట్లా అనేసి. అప్పుడు అలాగే చెప్పారు, లేదు తీసేస్తేనే మేలు, ఉంటుందో లేదో తెలియదు అని చెప్తే మేము దేవుడి మీద ప్రార్థన మీద నమ్మకంతో నేను రోజు ప్రేరాయలు పోసుకునేదాన్ని. తర్వాత 2 నెలల తర్వాత వెళ్ళాము. అప్పుడు కూడా లేదు లోపల బేబీ పెరగలేదమ్మా, తీసేయాల్సిందే, ట్యాబ్లెట్స్ ఇస్తాను యూజ్ చేయండి అంటే అప్పుడు కూడా నేను
ఇసాకయ్య గారి మీద నమ్మకంతో నేను ప్రేయర్ ఆయిల్ పూసుకొని రోజు కడుపుకి పడుకునేటప్పుడు పొద్దున మధ్యాహ్నము ప్రేయర్ ఆయిల్ పూసుకొని ప్రార్థన చేసుకొని దేవుడి మీద నమ్మకంతో ఉండేవాళ్ళము. ఇలా 7 నెలలు వచ్చాయి. 7 నెలలు వచ్చినప్పుడు షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత ఇట్లా కష్టమమ్మా 7 నెలల్లోనే బేబీ పుట్టొచ్చు అని చెప్పారు. అప్పుడు కూడా ఇట్లానే మేము ప్రేయర్ ఆయిల్ పూసుకొని నమ్మకంతో దేవుడి మీద నమ్మకంతో అలాగే ఉన్నాము. తర్వాత 8వ నెలలు వచ్చినప్పుడు సడన్గా ఇట్లా పెయిన్స్ లాగా వస్తున్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అడ్మిట్ చేసి ఇప్పుడే డెలివరీ అవ్వచ్చమ్మా నువ్వు, బేబీకి కష్టం అని చెప్పారు. అప్పుడు కూడా మేము ఇలాగే ప్రేయర్ ఆయిల్ పూసుకొని ప్రార్థన చేసుకుంటే ఎందుకయ్యా మాకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి దేవుని మీద నమ్మకంతో మేము అలాగే ఉన్నాము. తర్వాత 9th మంత్ వచ్చేసరికి డెలివరీలో చాలా కష్టమైపోయింది. మాకు 3 hours పట్టింది. అయినా సరే బేబీ హెడ్ వచ్చింది కానీ చేతులన్నీ భుజాలు లోపలే ఇరుక్కుపోయాయి. ఇట్లే మేము ఇసాకయ్య దగ్గరికి వెళ్తాము, మాకు పాప పుడితే అనేసి మేము ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత పాప బయటికి వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాడు. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.